అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అమావాస్య కథ గురించి మన పురాణాలు ఏమి చెబుతున్నాయి అనేదాన్ని వివరిస్తాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ ఆధ్యాత్మిక నోటిఫికేషన్ కానీ మీ వరకు అందడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. మన పురాణాల్లో అమావాస్యను గురించి ఒక కథ అనేది ప్రచారంలో ఉంది. దక్ష ప్రజాపతి తన 27 మంది కూతుళ్లను చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. చంద్రుడు దక్షుని 27 మంది పుత్రికలలో రోహిణిని ఎక్కువగా ప్రేమించేవాడు. ఎప్పుడూ ఆమెతోనే ఉండేవాడు. ఆమె ప్రేమలో మైమరిచి మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చేవాడు. భర్త తమ పట్ల చూపిస్తున్న నిరాదరణ సహించలేక దక్షపుత్రికలు విషయాన్ని తండ్రికి విన్నవించారు. కూతుర్లకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి దక్షుడు కోపానికి గురవుతాడు. చంద్రుడు తన అందాన్ని చూసుకొని గర్వపడుతున్నాడని భావించి అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. చంద్రుడు తన ప్రకాశాన్ని కోల్పోయే విధంగా శపిస్తాడు. శాపగ్రస్తుడైన చంద్రుడు భూలోకం చేరి పరమశివుణ్ణి ఆరాధిస్తాడు. చంద్రుని తపస్సుకు మెచ్చిన పరమశివుడు అతనికి క్రమంగా తన కాంతిని పొందేలా వరమిస్తాడు. ఆనాటి నుంచి చంద్రుడు క్రమంగా పెరుగుతూ పౌర్ణమికి నిండుదనం సంపాదించుకుంటాడు. పౌర్ణమి నుండి క్రమంగా తరుగుతూ అమావాస్య నాడు పూర్తిగా కాంతిని కోల్పోతాడు. ఆ విధంగా చంద్రుడు శుక్లపక్షంలో తన కాంతిని విరజిల్లుతూ మరియు కృష్ణపక్షం వచ్చేసరికి తన కాంతిని కోల్పోతాడు. ఇదేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో ఇటువంటి ఎన్నో అద్భుతమైన కథలు సమాచారాలు ఎన్నో ఉన్నాయి. ఎవరైనా ఇంకా మన ఛానల్లోకి వెళ్ళి చూడకపోతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోలు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంతేకాదు మీకు మన ఛానల్ నుంచి ఏ వీడియో కావాలో ఆ వీడియోని కామెంట్ చేసినా నేను ఆ వీడియోని మీ అందరి ముందుకు తీసుకొస్తాను. ఇక ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ అనేది అందించండి. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక కథతో కానీ ఆధ్యాత్మిక సమాచారంతో కానీ భక్తి సమాచారంతో కానీ మంచి వీడియోని మీ అందరి ముందుకు తీసుకొని వస్తాను. ధన్యవాదాలు.